హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ షీ డేటా తెలుగు. లగ్జరీ అంటే ఏమిటి? వెంటనే పెద్ద ఇల్లు, బ్రాండెడ్ ఫోన్, బ్రాండెడ్ వెహికల్, బ్రాండెడ్ వాచ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ మైండ్లోకి వచ్చాయి కదా. చెప్పాలంటే అవును, ఇవి లగ్జరీ ఐటమ్సే. సమాజంలో మన స్థాయిని చూపిస్తాయి మరియు ఓ చిన్న మానసిక సంతృప్తి కూడా ఇస్తాయి. కానీ అవి మనకి మనశ్శాంతి ఇవ్వకపోతే, ఇవి ఊరికేనే రావు కదా, దే కమ్ విత్ ఎ ప్రైస్. ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్న ఈ ప్రపంచంలో నిజమైన లగ్జరీ అంటే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోవడం, ఇండిపెండెన్స్ అండ్ పీస్. ఇప్పుడు మన మనసు నోటిఫికేషన్లో బంధించబడింది. ఒక మెసేజ్, ఒక టోన్, ఒక లైక్, ఒక రీల్, ఇలా మాట. ప్రతి సెకండ్ మనం ఏమైనా మిస్ అయిపోతున్నామేమో అని ఆలోచిస్తూనే ఉంటాం. అందుకే దీనికి ఒక పేరు పెట్టారు, ఫోమో. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. కానీ నిజంగా మనం మిస్ అవుతుంది ప్రపంచాన్ని కాదు, మనల్ని మనమే. ఫోన్ సైలెంట్లో పెట్టడం అంటే కేవలం నోటిఫికేషన్స్ ఆపడం కాదు, మనసును సైలెంట్గా ఉంచుకోవడం. ప్రపంచం కాసేపు ఆగితే మన ఆలోచనలు తిరిగి మన దగ్గరికి వస్తాయి. ఒక యువకుడు ప్రతి ఉదయం ఫోన్ లేకుండా 2 గంటలు గడపడం మొదలుపెట్టాడు. మొదటి రోజు చేతులు వణికిపోయాయి, ఏదో మిస్ అవుతున్నట్లు అనిపించింది. 2వ రోజు అలవాటు కష్టంగా అనిపించింది. 3వ రోజు నిశ్శబ్దం భయపెట్టింది. కానీ వారం రోజులు గడిచిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే, నేను ఫోన్ ఆఫ్ చేసినప్పుడు నా మనసు ఆన్ అయిందని. సమాజం ప్రతి ప్రయత్నానికి రీజన్ అడుగుతుంది. ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని. ఇలా ప్రతి దానికి క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. మీరు మారడం మొదలు పెడితే వాళ్ళు ప్రశ్నిస్తారు. మీరు సక్సెస్ అయితే వాళ్ళే మిమ్మల్ని చూసి భలే చేశారా అనుకుంటారు కదా. ఇది మన యుగం యొక్క ఐరనీ. మనం డెసిషన్స్కి చప్పట్లు రావడానికి ముందు విమర్శలు వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, మీరు చేసే పని మీద నమ్మకం ఉంటే సమాధానం అవసరం ఉండదు. ఎందుకంటే నిజమైన సమాధానం ఫలితాల్లో ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగికి మంచి శాలరీ, ఏసీ ఆఫీస్, బ్రాండెడ్ ఐడి కార్డ్. కానీ రోజు అద్దం ముందు నిలబడ్డప్పుడు తనని తాను ఇలా ప్రశ్నించుకునేవాడు, నేను నిజంగా లైఫ్ని బతుకుతున్నానా లేదా జస్ట్ అలా ఉంటున్నానా? నిజంగా నాకు నచ్చిన పని చేస్తున్నానా? ఈ డెడ్ లైన్స్ ఏంటి, ఈ కొలీగ్స్ టార్చర్ ఏంటి, ఈ స్ట్రెస్ ఏంటి, ఈ లైఫ్ ఏంటి, ఇలా. అప్పుడు ఒకరోజు ప్రశ్నించుకోవడం ఆపేసి ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదే జాబ్ క్విట్ చేయడం. జాబ్ క్విట్ చేసిన వెంటనే తన ఫ్రెండ్స్ నవ్వారు. ఇంత మంచి జాబ్ వదిలేసి ఏం చేద్దాం అనుకుంటున్నావని. అతను ఒక్క మాట అన్నాడు, ఇప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది, నాకు ఇష్టమైన భూమి మీద బతకాలనుకుంటున్నాను అని. కట్ చేసి చూస్తే ఇప్పుడు ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మర్. ఆయన పండించినవి అమెజాన్లో అమ్ముడవుతున్నాయి. మునుపు నవ్విన వాళ్ళే ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నారు. వెరీ నైస్ కదా. ఇప్పటి కాలంలో మన ఉనికి కూడా సోషల్ మీడియాలో మెజర్ అవుతుంది. స్టేటస్ వేయకపోతే మనం మర్చిపోయినట్టుగానే అనిపిస్తుంది. స్టోరీ పెట్టకపోతే మన జీవితం ఆగిపోయినట్టే అనిపిస్తుంది. ఫోటో పోస్ట్ చేయకపోతే మన విలువ తగ్గిపోతుందేమో అన్న భయం వేస్తుంది. దీన్ని ఫియర్ ఆఫ్ లూజింగ్ అటెన్షన్ అని అంటారు. కానీ నిజమైన లగ్జరీ అంటే ఏంటో తెలుసా? ఏమీ షేర్ చేయకపోయినా, ఏం చెప్పకపోయినా పూర్తిగా కంప్లీట్గా అనిపించడం. ఎందుకంటే పీస్ అంటే లైక్ బటన్ కాదు, మనసులో ఐ యామ్ ఇనఫ్, నేను చాలు అనే భావన. సొసైటీ ఏం చెప్తుందంటే పొలైట్గా ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి అని. నిజమే, కాదనట్లేదు. కానీ లేదు అనడం కూడా నేర్చుకోవాలి. లేదు అనడం రూడ్ అండ్ సెల్ఫిష్ కాదు, లేదు అనడం సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే మనం ప్రతిసారి ఇతరుల కోసం మన సరిహద్దులు దాటినప్పుడు మన మనసు కొంచెం కొంచెంగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అది కంటిన్యూ అవుతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో మీది కాదు అనుకున్న సందర్భంలో నో చెప్పడం నేర్చుకోండి. గుర్తుంచుకోండి, మన కోసం మనం బతకాలి, మనల్ని ప్రేమించిన వాళ్ళ కోసం మనం బతకాలి. మనల్ని ప్రేమించేవారు మన మనసును అర్థం చేసుకుంటారు. అజమాయిషీ చేసి మీకు నచ్చని పనులను చేయమనరు. సో ఇంకా మీదే డెసిషన్, ఆలోచించుకోండి. ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మనం స్టేటస్ వేస్తాం.
సండే మోడ్ అని స్టోరీ పెడతాం. కానీ నిజంగా ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు చెప్పండి? లైక్ అనుకుంటాం, ఈ సండే నేను ఎక్కువసేపు పడుకుంటా, ఆర్ట్ గీస్తా, మొక్కలతో మాట్లాడతా, ఒక 2 hours ఏం చేయకుండా సైలెంట్గా ఉంటా అని. కానీ ఇవేం చేయకుండా పనుల్లో పడిపోతాం, సెల్ చూస్తూనే ఉంటాం నాన్ స్టాప్గా, వర్క్ కోసం ఆలోచిస్తాం. మై డియర్, ప్లీజ్ గివ్ రెస్ట్ యువర్ మైండ్ అండ్ బాడీ అండ్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ట్రస్ట్ మీ. మనం ఇప్పుడు డిఫెన్స్ మోడ్లో బతుకుతున్నాం. ఎవరో కామెంట్ చేస్తే వెంటనే రియాక్ట్ అయిపోవాలి, ఎవరో క్వశ్చన్ చేస్తే వెంటనే ప్రూవ్ చేసేసుకోవాలి. సమాజం మనల్ని ప్రొవోక్ చేయడంలో ఎక్స్పర్ట్ అయింది, కానీ మనం సైలెన్స్లో పవర్ఫుల్ అవ్వడం మర్చిపోయాం. సైలెన్స్ అంటే బలహీనత కాదు, అది మెచ్యూరిటీ. ప్రతి వాదనకు జవాబు ఇవ్వడం అవసరం లేదండి. ప్రతి అటాక్కి రియాక్షన్ ఇవ్వడం విక్టరీ కానే కాదు. సో కొన్నిసార్లు మీ కామ్నెస్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ద లౌడెస్ట్ స్టేట్మెంట్. నెవర్ ఫర్గెట్ దిస్, ఓకే? జనరేషన్కి క్రౌడ్ ఉంది కానీ కంపెనీ లేదు. కాఫీ షాప్స్ ఫుల్గా ఉంటాయి, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది, ఇన్బాక్స్ నోటిఫికేషన్ నిండిపోయి 99+ కనిపిస్తాయి, కానీ మనసులో మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇది లోన్లీనెస్ వల్ల కాదు, ఇన్నర్ డిస్కనెక్షన్ వల్ల. ఎందుకంటే మనం ఇతరులతో కనెక్ట్ అవుతూనే మనతో మనం డిస్కనెక్ట్ అవుతున్నాం. లగ్జరీ అంటే మీతో మీరే కంప్లీట్గా అనిపించుకోవడం, అంటే సైలెన్స్లోనూ బోర్డంలోనూ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా ఐ యామ్ ఇనఫ్ అని అనుకోవడం, అంటే నాకు నేను చాలు, నాకు నేను సరిపోతాను ఇలా అనుకుంటూ ఉండాలన్నమాట. ఓకే? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ప్రతిరోజు బైక్ మీద వర్క్కి వెళ్తాడు. మరో పక్క చూస్తే లగ్జరీ కార్లు, బ్రాండెడ్ క్లోత్స్, స్పీడ్, స్టైల్ అన్నీ ఉన్న జనాలు. కానీ అతని ముఖంలో ఒక రేర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకసారి ఎవరో ఆయన్ని అడిగారు, అన్నా కార్ మీకు కొనాలనిపించదా, ఇలా రోజు బైక్ మీదే వెళ్తారు అని అడిగితే అతను నవ్వి ఏమన్నాడో తెలుసా? నేను ఈఎంఐ లేకుండా డ్రైవ్ చేస్తున్నా, సో ఇదే నా BMW అని. ఆ మాటల్లో ఉన్న కంటెంట్మెంట్ ఏ లగ్జరీ షోరూంలో కూడా దొరకదు తెలుసా? డిజిటల్ ఫాస్టింగ్. రోజుకు 1 గంట నోటిఫికేషన్ ఫ్రీ మోడ్లో ఉండండి. ఎవరికి టెక్స్ట్ చేయకండి, ఏ యాప్ ఓపెన్ చేయకండి. ఆ నిశ్శబ్దం మొదట వింతగా అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటికే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో మన మనసుకి అని మనకే అనిపిస్తుంది. సే నో వితౌట్ డ్రామా. లేదు అనడం బోల్డ్ కాదు, అవసరం. ఇతరులకి కాదు, మీ మనసుకి నిజం చెప్పడం ప్రాక్టీస్ చేయండి. గిల్ట్ లేకుండా లేదు అని అనగలిగితే సెల్ఫ్ రెస్పెక్ట్ మజిల్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఎస్ వెనకాతల మనసు చనిపోతుంటే ఒక నో జీవితాన్ని కాపాడుతుంది. వారంలో ఒక రోజు నో నాయిస్, నో పీపుల్, నో ఫోన్. మీ డెసిషన్స్ జస్టిఫై చేయడం ఆపండి, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్స్ విల్ టైర్ యూ, ఎక్స్పీరియన్సెస్ విల్ ఫ్రీ యూ. ప్రతి పనిని రీజన్ కోసం కాదు, ఫీలింగ్ కోసం చేయండి. మీరు చేయాలనుకున్నది చేస్తే ప్రపంచం చివరికి అర్థం చేసుకుంటుంది. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా కూడా మీకు మీరు అర్థమైతే చాలు. ఆల్వేస్ రిమెంబర్ దిస్, ఓకే? మీ షెడ్యూల్కి మీరు ఓనర్ అయితేనే లైఫ్ స్లేవరీ కాదు, లగ్జరీ అవుతుంది. సో లవ్ అండ్ రెస్పెక్ట్ యువర్ టైం, ఓకేనా? రియల్ లగ్జరీ అంటే ఏ జవాబు ఇవ్వకుండానే ఒక్క చిరునవ్వుతో ఇదే నా జీవితం అని అనగలగటం. ఎందుకంటే ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎర్న్డ్, ఇట్స్ రిమెంబర్డ్. మనమంతా ఎప్పుడో స్వేచ్ఛగా పుట్టాం, కానీ సొసైటీ రూల్స్ మన ఆత్మ మీద లేయర్స్ వేసింది. ఇప్పుడు ఆ లేయర్స్ తొలగించి ఒక్కొక్కటిగా హ్యాపీగా బతుకుతాం, ఓకేనా? ఆల్సో రిమెంబర్ యువర్ ఫ్రీడమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.